కన్సెన్సస్ బిల్డప్ చేస్తున్న సమయంలో చారి గారు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఖాళీ వాళ్ళ దాంట్లో రెండో వరుసలో మీ వాడే ఉన్నాడు. డెఫినెట్గా ఇండస్ట్రీకి మీరు ఒక్కటే నేను సమాధానం ఇస్తాను, ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది, నేను పెట్టిన ఒక నిమిషం ఉండు. అయితే చారి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇండస్ట్రీ లేదని జరిగినప్పుడు ఇండస్ట్రీలోనే ఉంటాడు. ఆయన ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకు జరిగినటువంటి విషయంలో ఇండస్ట్రీ వాళ్ళతోటే ఉంటాడు. ఇండస్ట్రీ వాళ్ళకు మాకు మధ్యన రేపు ఒక డిస్కషన్ ఉన్నా, ఒక బ్యారియర్ సెట్ చేయాలన్నా, ఒక సానుకూల వాతావరణాన్ని బిల్డప్ చేయాలన్నా అక్కడ కనపడతాడు, ఇక్కడ కనపడతాడు. ఆయన ఇక్కడ కనపడేటప్పుడు మీరు కెమెరాలు పెట్టలేకపోవచ్చు, అక్కడ వాళ్ళు బయట కెమెరాలు మీకు మీ ఉత్సాహం కూడా అక్కడ చూపించాలని ఎక్కువండే కదా. సో నేను ఒకటే ఈరోజు ప్రభుత్వం ఒక మంచి పాలన ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఒక ఎంపీగా, ఒక వైస్ ప్రెసిడెంట్గా చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ, మీ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు. ఎటువంటి కక్ష సాధింపు చర్య లేదు దీని వెనుక ప్రతిపక్షాలు మాట్లాడినట్టు. మేము ముగించనికనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మాట్లాడేది ఒక పార్టీ తరపు నుంచి ఒక లైన్, నాకు ఇచ్చిన లైన్ ప్రకారం మాట్లాడుతున్నా. ఇది లైన్. నేను అనేది ఏంటంటే, ఇందాక మీకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టకముందు చెప్పినా, కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ సొంత ఆలోచనతో మాట్లాడుండొచ్చు, కానీ నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీకే కాదు నేషనల్ మీడియాకి హిందీలో కూడా చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ నేను అంటే దీని తర్వాత మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడినా, పార్టీ అనేది ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతిపక్షంలో లేను. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉండి పాలన అందించినప్పుడు మనం డెఫినెట్గా పార్టీ ప్రభుత్వం లైన్లో మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు 24 గంటలు రాబందులు లెక్క చూస్తున్నాయి. మనం తప్పు చేస్తే వాళ్ళు దాన్ని ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయాల్సిన ఉద్దేశం మాకు లేదు, అవతల వాళ్ళకు ఉంది. కాబట్టి మనకు అటువంటి అవకాశాలు ఇవ్వద్దు అనేది నా ఆలోచన. నేను మీకు పదే చెప్తున్నా, సినిమా 4 గంటల చిల్లర అయిపోయింది, ఆల్రెడీ 3 గంటలు దాటి. దీంట్లో నేషనల్ ప్లేయర్స్ చాలా. నేనేమంటున్నా, కార్తీక్ చిదంబరం ఉన్నాడా అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన కొంతమంది దీంట్లో అనవసరమైనటువంటి శాంపుల్ పీసులు కూడా వచ్చినాయని. అది నేను ఇప్పుడే వచ్చిన కదా, 3 o'clock ప్రెస్ మీట్ పెట్టినాక 4 o'clock ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కంటెంట్ నేను అశోక్ నేను మీరు దయచేసి మీరు ఒకటి అర్థం, నేను ఒక సిద్ధార్థ ఏం లేదు, ఆయనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, డిస్కషన్ చేసి అర్థమవుతుంది, సమస్యలు పరిష్కారం చేస్తాడని ఇచ్చినాం. అంటే ఆయన ఇండస్ట్రీలో లోతుకున్నాడు కాబట్టి. అంటే డెఫినెట్గా బండ్ల గణేష్ గారికి అంతకంటే మంచి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఆయన గురించి చింత చెందొద్దు. ఆయన మంచి అవకాశాలని మీరు తప్పుతో పట్టేయకండి, ఆయనకి ఇంకా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, అల్లుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధం. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయన పొలిటీషియనే. ఆయన ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఆయన సినిమా ప్రొడ్యూసర్ కాదు, యాక్టర్ కాదు, వాళ్ళ అల్లుడు యాక్టర్. ఎవరిది ఏ లైన్ లేదు.
దీన్ని అశోక్